ఆ ఫ్లయింగ్ స్క్వాడ్లో డ్రగ్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒకరు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నుంచి ఒకరు, మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి ఒకరు, ఈ ముగ్గురు సభ్యులతో ఈ ఫ్లయింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేసుకుంటే ఆ ఫ్లయింగ్ స్క్వాడ్ అప్పటికప్పుడు ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటే ఈ క్లస్టర్ అధికారులు అందరూ కూడా సరైన సమయంలో రోజువారీగా విజిట్ చేయగలిగారు లేదా అనేది ఫీడ్బ్యాక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఏమైనా ఫర్దర్ కంప్లైంట్స్ ఉంటే రెక్టిఫై చేసే అవకాశం ఉంటుంది. ఈ సెటప్ అంతా కూడా సరిగా పని చేస్తూ ఉందా లేదా స్టేట్ లెవెల్లో మానిటరింగ్ కోసము ఒక స్టేట్ లెవెల్ టాస్క్ ఫోర్సు, దానికి సతీష్ చంద్ర గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్గా ఉంటారు. అదేవిధంగా దాంట్లో స్టేట్ కోవిడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ చైర్మన్ జవహర్ రెడ్డి గారు, డీజీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రాజేంద్రనాథ్ రెడ్డి గారు, ఇంకా మేమిద్దరం ఇలాగా ఉంటాము. డీజీ డ్రగ్స్ రవిశంకర్ దానికి కన్వీనర్గా ఉంటారు. ఈ 3 tier సెటప్ అనేది ఈ కంప్లైంట్స్ కోసం ఏర్పాటు చేసుకున్నాం. ప్రత్యేకంగా మీరు అందరికీ తెలిసిన విషయమే, రెమ్డెసివిర్ కొరత ఉందని చెప్పేసి ప్రైవేట్ హాస్పిటల్స్ మీ అందరికీ కూడా మీడియా ద్వారా కూడా కొన్ని సందర్భాల్లో కంప్లైంట్స్ వచ్చి ఉంటాయి, మీకు ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది. అయితే ప్రైవేట్ హాస్పిటల్స్కి రెమ్డెసివిర్ ఎంత పోతా ఉందో మార్కెట్ నుంచి వాళ్ళు డైరెక్ట్గా కంపెనీల నుంచి ఎంత స్టాక్ తీసుకుంటా ఉన్నారు, ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్స్ రెమ్డెసివిర్ అందుబాటులో లేదు, కలెక్టర్లు మాకు పర్మిషన్ ఇచ్చారు కోవిడ్ పేషెంట్స్ ట్రీట్ చేసుకోమని, కాబట్టి రెమ్డెసివిర్ సరఫరా చేసే దాంట్లో ప్రభుత్వం కూడా సహాయం అందించాలి అనేది హాస్పిటల్ రిక్వెస్ట్ చేశారు. దాంట్లో మనం ఒక సిస్టమ్ నిన్నటి నుంచి తీసుకువచ్చాం. ప్రైవేట్ హాస్పిటల్స్ ఎవరైతే రెమ్డెసివిర్ అరేంజ్ చేయగలుగుతారో చేసుకోవచ్చు, ఎవరైతే అరేంజ్ చేయలేకపోతారో వాళ్ళు ఆ కన్సర్న్ జిల్లాలో ఉన్నటువంటి అసిస్టెంట్ డైరెక్టర్ డ్రగ్స్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వారికి ఇండెంట్ ఇవ్వచ్చు ఎన్ని డోసులు కావాలని. అన్ని డోసులు ఏదైతే ఆ హాస్పిటల్కి అవసరం ఉందో అది డ్రగ్స్ డిపార్ట్మెంటు కంపెనీస్ ద్వారా అరేంజ్ చేయించి ఆ హాస్పిటల్కి సప్లై చేసేటువంటి కార్యక్రమం చేసుకుంటారు. సో దాట్ ఏ హాస్పిటల్ కూడా నాకు రెమ్డెసివిర్ షార్టేజ్ ఉంది, పేషెంట్స్ని మీరు బయట పోయి కొనుక్కోండి అని చెప్పేటువంటి పరిస్థితి ఉండొద్దు. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది, ఉదాహరణగా మీకు చెప్తాను. ఇవాళ ఒక రోజు ఎంత రెమ్డెసివిర్ స్టాకు ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళైనా తీసుకోవడం లేకపోతే మనమైనా సప్లై చేసుకోవడము మొత్తం ఎంత అయింది ఇవాళ ఒకే రోజు డేటా మీకు ఇస్తున్నా. 11,453 డోసులు. అంటే ఇది ఏం తక్కువ క్వాంటిటీ కాదు. అసలు మన ప్రైవేట్ హాస్పిటల్లో బెడ్ స్ట్రెంత్ మనం చూసుకున్నట్లయితే ఈజీగా సరిపోవాలి. సో ఒకవేళ మనం ప్రైవేట్ హాస్పిటల్కి సపోర్ట్ ఇస్తూ ఉంటే అయినా వాళ్ళు పేషెంట్స్ని ఒకవేళ బ్లాక్ మార్కెటింగ్ చేయాలనే ఉద్దేశంతో లేకపోతే స్టాక్ తన దగ్గర పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఇటువంటివి జరుగుతూ ఉంటే రేపటి నుంచి నేను ఇందాక కూడా డీజీ డ్రగ్స్ గారికి చెప్పాను, రేపటి నుంచి ఏ హాస్పిటల్ ఎన్ని డ్రగ్స్ ఈ రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ వాయల్స్ మార్కెట్ నుంచి కానీ డిపార్ట్మెంట్ సప్లై ద్వారా కానీ వారికి రోజువారీగా ఎంత ఇచ్చాం ఆ డేటా పబ్లిక్ చేయబోతున్నాం, మీరందరికీ కూడా ఇస్తాం. సో దాట్ పబ్లిక్ కూడా తెలియాలి ఎన్ని రెమ్డెసివిర్ వాయల్స్ తీసుకున్నా కూడా ఒకవేళ హాస్పిటల్ బయట తీసుకువచ్చేయండి అని చెప్పడం కరెక్ట్ కాదు. అవసరం ఉన్న వాళ్ళకి అందరికీ రెమ్డెసివిర్ సప్లై చేసేటువంటి మానిటరింగ్, అంటే వాళ్ళు ఎలాగైనా కొంటున్నారు, కొంత మనం సప్లై చేస్తున్నాం కాబట్టి షార్టేజ్ లేదు. ఆ పబ్లిక్కి ఆ నమ్మకం కలగాలంటే ఈ డేటా అంతా పబ్లిక్ డొమైన్లో ఉంటే క్లియర్గా ఉంటుంది ఏ హాస్పిటల్ ఎన్ని డోసులు తీసుకున్నారు. అయితే ఇప్పుడు మేమేం దలుచుకున్నామంటే ఈ ఫుల్ మంత్ డేటా ఏ హాస్పిటల్ ఎంత తీసుకున్నారు, ప్లస్ నిన్నటి నుంచి ఇవాళ నుంచి ఏదైతే మనం గవర్నమెంట్ ద్వారా కూడా సప్లై చేయడం ప్రక్రియ ప్రారంభించాం దాని ద్వారా ఎంత ఇచ్చాము, ప్రైవేట్ ట్రాన్సాక్షన్స్ వాళ్ళు ఎంత తీసుకున్నారు, ఆ ఫుల్ డేటా డిస్ప్లే చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఎందుకంటే గవర్నీయులు ముఖ్యమంత్రి వారిలో ఈ ప్రైవేట్ హాస్పిటల్స్
మనం ఇప్పుడు సపోర్ట్ చేయడం ప్రారంభించాం కాబట్టి మనం ఒక హెల్ప్ లైన్ నెంబర్ వాళ్ళే కూడా ఏర్పాటు చేసుకుంటాం. ఒకవేళ ఒక ప్రైవేట్ హాస్పిటల్కి కలెక్టర్ గారు పర్మిషన్ ఇచ్చి ఉంటే రెమ్డెసివిర్ సప్లై లేదు, అవసరం ఉంది అనేది వాళ్ళు కంప్లైంట్ చేయదలుచుకుంటే అటువంటి హెల్ప్ లైన్ నెంబర్లు వాళ్ళు ఫోన్ చేస్తే మనం ఇక్కడ నుంచి కోఆర్డినేట్ చేసే ఉంటే అవకాశం ఉంటుంది. సో అది రెమ్డెసివిర్. రోజువారీగా మనం ఆక్సిజన్ మానిటరింగ్ కూడా అదే పద్ధతిలో చేస్తూ ఉన్నాం. నిన్న ఒకరోజు 341 మెట్రిక్ టన్నులు ఆక్సిజన్ మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే మనకి అలొకేషన్ ఇచ్చిందో దాంట్లో మనం హాస్పిటల్ అన్నింటికి సప్లై చేయడం జరిగింది. దాంట్లో కూడా ఒక ముఖ్యమైన ఆదేశం మేము కలెక్టర్లకి ఏం జారీ చేసామంటే, మనము ఆ లిక్విడ్ ఆక్సిజన్ తీసుకువస్తున్నాం రీఫ్యూజర్ ద్వారా హాస్పిటల్స్కి, అది ప్రైవేట్ హాస్పిటల్ కావచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, మనం అరేంజ్ చేస్తూ ఉన్నాం. కొంత ఏమో లిక్విడ్ ఫామ్లో హాస్పిటల్ స్టోరేజ్లో ఉంటుంది, రీఫ్యూజర్ ద్వారా సిలిండర్స్ ఇవన్నీ కూడా నింపుకునే అవకాశం ఉంటుంది. అయితే కరెక్ట్గా ఏదైతే మనం 340 టన్నులు ప్రొక్యూర్ చేసామో అది అకౌంట్ ఫర్ అయిందా లేదా, ఆ 340 టన్నులు కూడా హాస్పిటల్స్కైనా వెళ్ళిందా, లేకపోతే బయట ఏమైనా బ్లాక్ మార్కెటింగ్ అయిందా, లేకపోతే వేరే పర్పస్కి ఏమైనా వాడేసుకున్నారా, ఆ టాలీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈచ్ ట్యాంకర్లో వచ్చే స్టాకు అకౌంట్ ఫర్ చేసుకోవాల్సిన అవసరం ఉందనేది జిల్లా కలెక్టర్లకి స్పష్టంగా చెప్పాం. జిల్లా వారీగా టీంలు ఏర్పాటు చేసుకొని ఆ జాయింట్ కలెక్టర్స్ అక్కడ కూర్చొని వస్తున్నటువంటి స్టాకు సరిగా అలొకేషన్ జరుగుతూ ఉందా లేదా, దుర్వినియోగం అయ్యేటువంటి ప్రమాదం ఏమైనా ఉందా, అవకాశం ఏమైనా ఉందా, ఎక్కడైనా బ్లాక్ మార్కెటింగ్ జరిగేటువంటి అవకాశం ఏమైనా మిగిలిందా, ఆ సిస్టమ్ సరిగా సెట్ చేసుకోమన్నాం. ఆదేశం ఇప్పుడు ఇచ్చాం కాబట్టి 1-2 రోజు పడవచ్చు. బట్ ఫర్మ్ కంట్రోల్ వస్తున్నటువంటి ప్రతి ఒక్క ఆక్సిజన్ సప్లై మీద నియంత్రణ ఉండాలి, ఇన్ఫర్మేషన్ ఉండాలి, ఆ స్టాక్ ఎక్కడికి పోతా ఉందనేది. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ మీరు చూసుకున్నట్లయితే పీక్ స్టేజ్లో 260 టన్నులు మనం డ్రా చేసాం. అది కూడా 2-3 రోజులే. ఇంత పీక్ వచ్చి ఉన్నా కూడా ఇప్పుడు ఇప్పటికే మనము 320, 330 వాడేసుకుంటా ఉన్నాము. దానివల్ల ఎక్కడ చూసినా అక్కడ కంప్లైంట్స్ వచ్చే ఉంటే అవకాశం ఉంది, షార్టేజ్ ఉందనేది. అదేవిధంగా ఏదైతే అనవసరంగా ఆక్సిజన్ వృధా చేస్తున్నారు, చాలా హాస్పిటల్ వాళ్ళు చెప్తున్నారు రాత్రిపూట సరిగా పట్టించుకోవట్లేదు, కొంత ఆక్సిజన్ వేస్ట్ పోతూ ఉందనేది. ప్రతి ఒక్క జిల్లాలో ఈ ఆక్సిజన్ ఆడిట్ నిర్వహించి టీమ్స్ పెట్టేసేసి వార్డ్స్ అన్నీ తిరిగి ఈవెన్ హాస్పిటల్లో కూడా పేషెంట్స్కి ఆ ఆక్సిజన్ అవసరం ఉందా లేదా తెలుసుకొని ఏర్పాట్లు చేసుకోమన్నాం. ఉదాహరణంగా ఇవాళ మీరందరికీ తెలిసిన విషయమే, ఉదయం విజయనగరంలో కొంత క్రైసిస్ అయింది. క్రైసిస్ అయ్యేటప్పుడు కలెక్టర్ గారు మిమ్స్ హాస్పిటల్కి వెళ్ళారు. అంటే బెడ్స్ ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయి, ఆక్సిజన్ ఇవంతా అవైలబిలిటీ ఏ విధంగా ఉంది చూస్తే ఒకసారి ఏమైనా అవసరమైతే పేషెంట్స్కి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో వెళ్ళారు. వెళ్తే ఎంతోమంది పేషెంట్స్ 96 సాచురేషన్ ఉన్నా కూడా ఆక్సిజన్ సప్లై మీద ఉన్నారు. ఇప్పుడు ఈ టైంలో మనము ఇంత లిబరల్గా అవసరం ఉన్నా లేకపోయినా ఆక్సిజన్ ఇస్తూ పోతే ఈ ప్రాబ్లం మనం కంట్రోల్ చేయలేం. ఎందుకంటే దేశం అంతా కూడా సప్లై లిమిటెడ్, ఆక్సిజన్ ప్రొడక్షన్ లిమిటెడ్ అయితే సెకండ్ వైపు మనకి ట్యాంకర్ మూవ్మెంట్ కూడా లిమిటెడే. దానివల్ల ఇవంతా కూడా అందరూ కలిసి అనవసరమైనటువంటి ఖర్చు అయితే ఉందో అది నియంత్రించాల్సిన అవసరం ఉంది అనేది మీ ద్వారా నేను మేనేజ్మెంట్కి, హాస్పిటల్స్కి, మెడికల్ డిపార్ట్మెంట్కి తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇవాళ మనం ఒకవేళ ఈ ఫిగర్స్ దృష్టికి వస్తే, ఫిగర్ మీద దృష్టి సారిస్తే దాదాపు మనం 74,041 టెస్టులు చేస్తే దాంట్లో పాజిటివ్స్ 9,881, అంటే దాదాపు 13.35% పాజిటివిటీ రేట్తో ఇవాళ డేటా ల్యాబ్స్ నుంచి మనకి రావడం జరిగింది. డెత్స్ ఏమో 51 ఈ గత 24 గంటల్లో రిపోర్ట్ అయినాయి. హాస్పిటల్ బెడ్స్
అది కూడా ఇప్పుడు మీరు చూసి ఉంటారు, కొంతమంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అంటే పెట్ నుండి డేటా కొంత డిస్క్రిపెన్సీ ఉన్నట్టుంది. అందరి నోడల్ ఆఫీసర్స్కి, జిల్లా కలెక్టర్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. కంటిన్యూస్గా బెడ్ అవైలబిలిటీ డేటా అంతా కూడా అప్డేట్ చేసుకోవాలి. 104 కాల్ సెంటర్కి ఫోన్ చేశాక ఎక్కడ కూడా గ్యాప్ ఉండొద్దు అనేది ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. ఆ డేటా పర్ఫెక్షన్ వైపు పోతా ఉన్నాం. ఏమైనా చిన్న ఎర్రర్ ఉంటే రెక్టిఫై చేయాలని చెప్పేసి కలెక్టర్లకి ఆదేశాలు జారీ చేశాం. ఇప్పుడు కూడా మళ్ళీ 6:30 నుంచి వీడియో కాన్ఫరెన్స్ పెట్టేసి రివ్యూ చేయబోతున్నాం. యాజ్ ఆన్ టుడే మనం చూసుకున్నట్లయితే 376 హాస్పిటల్స్ కలెక్టర్లు అందరూ కూడా పర్మిషన్లు ఇచ్చారు, గవర్నమెంట్ ప్రైవేట్ కలుపుకొని. దాంట్లో ఐసీయూ బెడ్స్ 4,395 అయితే 2,022 ఆక్యుపై అయ్యి 2,373 రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. అదేవిధంగా ఆక్సిజన్ బెడ్స్ 16,352 అయితే 7,943 ఆక్యుపైడ్, 8,409 ఇంకా ఖాళీ ఉన్నట్టు. అంటే అది ఎవ్రీ 2-3 అవర్స్ అప్డేట్ చేస్తారు కాబట్టి ఒక 2-3% వేరియేషన్ ఉంటుంది. బట్ ఏమైనా ఎక్కువ వేరియేషన్ ఉంటే ప్రతి చోట రెక్టిఫై చేయాలని చెప్పేసి కలెక్టర్స్కి స్ట్రిక్ట్ ఆదేశాలు జారీ చేశాం. ఇందాక నేను మీకు ప్రైవేట్ సెక్టర్ రెమ్డెసివిర్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చా. అదే గవర్నమెంట్ హాస్పిటల్ చూసుకున్నట్లయితే జిల్లా వారీగా రెమ్డెసివిర్ అవైలబిలిటీ ఓవరాల్ ఇంకా 32,810 డోసులు రెమ్డెసివిర్. అంటే జిల్లా వారీగా డేటా ఉందనుకోండి. శ్రీకాకుళం మ్యాక్సిమము 3,314, అదేవిధంగా జిల్లా వారీగా అనంతపూర్ 1,469. ఇట్లా ప్రతి ఒక్క జిల్లాలో రెమ్డెసివిర్ ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ చెప్తుందో గవర్నమెంట్ హాస్పిటల్ సప్లై కంటిన్యూస్గా వస్తూ ఉంది. యాజ్ పర్ అవర్ అండర్స్టాండింగు ఏదైతే మనం మైదాన్ కంపెనీ ద్వారా 4 లక్షల డోసులకి అంతకుముందు అగ్రిమెంట్ ఎంటర్ అయ్యాం. దాంట్లో ఈ ఒక వారంలో అంటే నిన్న ఒక 10,000 వచ్చింది అనుకోండి, ఈ ఒక వారంలో 50,000 డోసులు వాళ్ళు సప్లై మనకి చేయాలి. కాబట్టి ప్రమాణంగా ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్కి ఈ రెమ్డెసివిర్ కొరత లేకుండా చూసుకునే పరిస్థితి ఉంది. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్కి అది కూడా రిక్వెస్ట్ చేశాం. ఈవెన్ ప్రైవేట్ మేనేజ్మెంట్ని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. రెమ్డెసివిర్ పరిస్థితి కూడా అంతే, ఆక్సిజన్ లాగానే అవసరం ఉంటేనే ఉపయోగించుకోవాలి. క్లినికల్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్స్ ప్రకారము ఏదైతే అవసరం ఉందో దాన్ని బట్టి ఉపయోగిస్తూ పోతే ఎక్కడ కూడా మన రాష్ట్రంలో రెమ్డెసివిర్ షార్టేజ్ ఉన్నటువంటి పరిస్థితి అసలు ఉండొద్దు. ఇంకా కంప్లైంట్స్ ఏమైనా అయితే వస్తూ ఉన్నాయో అది 1-2 రోజుల్లో ఇప్పుడు ఈ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా ఇన్స్పెక్ట్ చేసి డీజీ అడ్రస్ కూడా చెప్పాము. ఇన్ఫర్మేషన్ అంతా కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టి దాన్ని బట్టి హాస్పిటల్ ఇన్స్పెక్ట్ చేసి ఏదైతే స్టాక్ వాళ్ళు డ్రా చేసుకున్నారో అది ఎవరికి ఎక్కడ ఖర్చు పెట్టారు, ఏం జరిగింది, స్టాక్ సరిగా అకౌంట్ ఫర్ అయిందా లేదా, అవంతా కూడా వెరిఫికేషన్ మొదలు పెడితే 1-2 రోజులు మనకి ఆ సిచ్యువేషన్ మీద కంట్రోల్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అది కాకుండా ఎల్లుండి మళ్ళీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఈ రాష్ట్రంలో ఈ కోవిడ్ పరిస్థితి ఏ విధంగా ఉంది, గత మీటింగ్ నుంచి ఎల్లుండి జరగబోయే మీటింగ్ వరకు ఇంప్రూవ్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయో, కంప్లైంట్స్ ఏ విధంగా ఉన్నాయో, సిస్టమ్స్లో ఇంకా ఫర్దర్గా ఇంప్రూవ్మెంట్ రావాల్సిన అవసరం ఉందా లేదా దాని మీద మళ్ళీ సమీక్షించుకొని కావాల్సిన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఎస్, ఇప్పుడు నేను మీకు ఇచ్చింది ఫిగరు స్టేట్ ఫిగర్ కాబట్టి ఆ కొంత కమ్యూనికేషన్ గ్యాప్ మీకు అనిపిస్తూ ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఓవరాల్ స్టేట్లో బెడ్స్ ఉన్నాయి అంటే స్పెసిఫిక్ హాస్పిటల్లో ఎస్ దేర్ విల్ ఆల్వేస్ బీ హాస్పిటల్స్ ఎక్కడైతే హాస్పిటల్స్ పూర్తిగా నిండి ఉంటాయి. ఉదాహరణగా మీరు చెప్పినట్లు విజయవాడ అండ్ గుంటూరు ఇవి 2 చోట పెద్ద ఎత్తున బెడ్స్ ఖాళీగా ఉన్నాయి అనేది నేను అనట్లేదు. ఎందుకంటే ఈ 2 లొకేషన్స్లో జనరల్ హాస్పిటల్స్ అయితే ఉన్నాయో అవి డెఫినెట్గా అక్కడ రష్ ఎక్కువ ఉంటుంది, పెద్ద కార్పొరేషన్స్ కాబట్టి అవి ఫిలప్ అవుతూ ఉంటాయి. అయితే అక్కడ కూడా ఉదయం నేను కృష్ణా కలెక్టర్ గారితో డీటెయిల్గా డిస్కషన్స్ చేస్తూ ఉంటే వారు కూడా తెలియజేశారు. అంటే హాస్పిటల్స్లో వెళ్ళేటప్పుడు ఒక 2 days బ్యాక్ విజయవాడ అండ్ గుంటూరు బోత్ ఫర్ 100% ఫుల్. అయితే అక్కడ ఆ హాస్పిటల్లో కూడా ట్రీట్ అయ్యేటువంటి పేషెంట్స్ ప్రోటోకాల్ని బట్టి డిశ్చార్జ్ చేసేటువంటి ప్రక్రియ సక్రమంగా ఉందా లేదా వారు డీటెయిల్డ్గా వెళ్ళి ఇన్స్పెక్షన్స్ చేశారు. కొంత మినిమం అవైలబిలిటీ ఆఫ్ బెడ్ మిగిలింది. అప్పుడు
బట్ గుంటూరు అండ్ విజయవాడ మెయిన్ జీజీహెచ్ హాస్పిటల్స్ అయితే ఉన్నాయో అక్కడ డిమాండ్ ఎక్కువగా ఉంది, వాస్తవమే. కాబట్టి వేరే వేరే హాస్పిటల్లో కలెక్టర్స్ అందరూ కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా వాళ్ళందరినీ నిన్న అయితే మేము ఒక గంట సేపు గుంటూరు, గంట సేపు విజయవాడ ప్రత్యేకంగా సెపరేట్ వీడియో కాన్ఫరెన్స్ పెట్టి సమీక్షించుకున్నాం సీనియర్ అధికారులందరం. ఎందుకంటే కోవిడ్ కేర్ సెంటర్లో ఎవరినైతే మనము అంటే గైడ్లైన్స్ని బట్టి, నార్మ్స్ని బట్టి, ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్ని బట్టి, వారికి ఉన్న సిమ్టమ్స్ని బట్టి ఎవరికి అయితే కోవిడ్ కేర్ సెంటర్లో మనము ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉందో అటువంటి వాళ్ళని మనం కోవిడ్ కేర్ సెంటర్స్ మోటివేట్ చేయకపోతే, ఇప్పుడు మీరు చూస్తున్నారు ఓవరాల్ రాష్ట్రం అంతా కూడా కోవిడ్ కేర్ సెంటర్స్లో ఈసారి తక్కువ మంది పబ్లిక్ ఉన్నారు. దానివల్ల ఏంటంటే హాస్పిటల్ మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది. సో అవకాశాన్ని బట్టి ఇవాళ కొంత యాక్సెస్ జరిగింది అన్ని జిల్లాల్లో, విజయనగరంతో సహా గుంటూరు, కృష్ణా అన్నింట్లో కూడా ఈ ఎక్సర్సైజ్ చేశారు. అంటే పేషెంట్ని మనం సరి అయిన ట్రయేజింగ్ చేసుకొని హాస్పిటల్కి పంపాలన్నా లేకపోతే కోవిడ్ కేర్ సెంటర్కి పంపాలన్నా ఈ ప్రక్రియ కొంచెం ఇప్పుడిప్పుడే మొదలైంది. అన్ని జిల్లాలో ఈ ఇంపాక్ట్ మీకు రేపు వెళ్ళి మీరే చూస్తారు అన్ని హాస్పిటల్స్లో. ఆ యాక్టివిటీ సరిగా జరిగితే మనం చాలా వరకు అంటే అడ్జస్ట్ చేసి ఉండే అవకాశం ఉంటుంది. బట్ ఎస్, రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూసుకుంటే కొన్ని జిల్లాలో ప్రెషర్ ఎక్కువ, కొన్ని జిల్లాలో ప్రెషర్ తక్కువ. ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడేటప్పుడు స్టేట్ వైడ్ ఫిగర్ ఇస్తాం కాబట్టి ఆ వేకెన్సీ కొన్ని జిల్లాల్లో మనం టైట్ పొజిషన్ కంటే ఎక్కువ లిబరల్గా మీకు కనపడుతుంది. డిసిషన్స్లో ఏం లేదు, మనము స్టేట్ లెవెల్లో మానిటరింగ్ అప్పటికేప్పుడు, ఇప్పుడు ఏ పరిస్థితి అయినా మనము అప్పటికేప్పుడు మానిటరింగ్ చేసుకుని కావాల్సిన నిర్ణయాలు తీసుకోవాలి. రోజువారీగా అప్పుడు మనం నిర్ణయం తీసుకోకపోతే ఏదైతే అవసరం ఉంటుందో, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉందనుకోండి, ఇప్పుడు ఇవాళ పరిస్థితి చూసుకొని నిన్న నైట్ ఎంహెచ్ఏ తర్వాత మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ కొత్త నిర్ణయాలు ఇచ్చారు. అంటే ఎప్పటికప్పుడు మనం పరిస్థితిని సమీక్షించుకొని నిర్ణయం తీసుకోకపోతే మీరందరూ కూడా అదే అంటారు. అంటే పరిస్థితి చూసుకొని సమీక్షించుకునే వాళ్ళు లేరు, పట్టించుకునే వాళ్ళు లేరు. అంటే డైనమిక్ పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతోనే మనం రోజువారీగా కష్టపడి ఈ నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాం. నేనేం చెప్తున్నా అంటే ఏదైతే ఇందాక మనము చెప్పాం కదా మీకు, ఈ క్లస్టర్ వారీగా ఆఫీసర్స్ ఏర్పాటు చేసుకున్నాం. ఆ క్లస్టర్ ఆఫీసర్స్కి స్ట్రిక్ట్గా ఆదేశాలు ఇచ్చాం. దాంట్లోనే అంటే ఇల్లీగల్గా ట్రీట్మెంట్ చేసేవంటి అవకాశం లేదు, ఉండొద్దు. కంప్లైంట్లు వస్తే యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే అందరూ హాస్పిటల్స్కి మేనేజ్మెంట్స్కి మనం ఫ్రీడమ్ ఇచ్చాం. ఎవరైతే ట్రీట్మెంట్ చేయదలుచుకున్నారో వాళ్ళు కలెక్టర్స్ దగ్గర రిక్వెస్ట్ పెట్టేసి విదిన్ 24 hours మనం ఆ హాస్పిటల్ ఇన్స్పెక్షన్ చేసుకుని అక్కడ నార్మ్స్ని బట్టి, గైడ్లైన్స్ని బట్టి ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉందా చూసుకొని పర్మిషన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇల్లీగల్గా చేసుకోవాల్సిన అవసరం లేదు. చేసుకుంటే మనం యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే రేపు ఏమైనా ప్రమాదం జరిగితే అందరి బాధ్యత ఉంటుంది. సో బట్ ఒకవేళ వాళ్ళు నార్మ్స్ ఫుల్ఫిల్ అయితే అందరికీ మనం అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి వాళ్ళందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ వాళ్ళు కలెక్టర్ పర్మిషన్ తీసుకున్నారు అనుకోండి, అక్కడ నుంచి ఇంకా మనం కూడా రెమ్డెసివిర్ షార్టేజ్ గీటేజ్ ఏమైనా ఉంటే మానిటరింగ్ చేసే అవసరం ఉంటుంది, సప్లై చేసే అవకాశం ఉంటుంది. ఉంటే యాక్షన్ తీసుకోవాలి. స్పష్టంగా చెప్తున్నా, దానివల్ల చెప్పేది ఈ ఇన్ని డోసులు రెమ్డెసివిర్ మనం ఇప్పుడు మీరు కూడా సర్వే చేసుకోండి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ప్రైవేట్ సెక్టర్ బెడ్స్ ఎన్ని ఉన్నాయి, ఇవాళ మనం ఎన్ని రెమ్డెసివిర్ సప్లై చేసాం. ఈ హాస్పిటల్ వారిగా లిస్ట్ నేను రేపు మీకు ఇస్తాను. ఎందుకంటే లేకపోతే ఈ ఫిగర్స్ను అంటే ప్రజల్లో కూడా డౌట్ వస్తూ ఉంటుంది. ఇన్ని 11,453 రెమ్డెసివిర్ ఇంజక్షన్స్ ఇస్తే ఒక రోజు ఈ షార్టేజ్ అని ఎందుకు ఉంది, బ్లాక్ మార్కెటింగ్ అనేది ఎందుకు ఉంది, ఈ పబ్లిక్ డౌట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు నేను మీకు ఫుల్ లిస్ట్ ఇస్తాను ఏ హాస్పిటల్కి ఇన్ని డోసులు ఇచ్చాను. ఇది ఓన్లీ ప్రైవేట్ హాస్పిటల్ చెప్తున్నా, గవర్నమెంట్ హాస్పిటల్ కాదు. గవర్నమెంట్ హాస్పిటల్ ఇంతకు చెప్పా కదా మీకు. గవర్నమెంట్ హాస్పిటల్ మనం ఈ లిస్టులో ఎందుకు రాదు? ఎందుకంటే అది మనమే ఏపీఎంఎస్ఐడిసి ద్వారా సప్లై చేస్తాము. ఇది నేను మీకు ఇచ్చింది 11,453 ఫిగర్ స్టాక్ పాయింట్ నుంచి ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళింది. ఇది గవర్నమెంట్కి మనం స్టాక్ పాయింట్ నుంచి పోదు. ఏపీఎంఎస్ఐడి డైరెక్ట్గా అసలు కంపెనీలు వేరే, మనకి ఇచ్చింది మైలాన్ కంపెనీ డైరెక్ట్ సప్లై టు ఏపీఎంఎస్ఐడిసి. ప్రైవేట్ సెక్టర్కి ఏపీ స్టేట్లో మైలాన్ కంపెనీ ఇవ్వట్లేదు, డైరెక్ట్గా మిగతా 3 కంపెనీలు ఇస్తున్నాయి. కాబట్టి ఈ స్టాక్ వేరే, ఆ స్టాక్ వేరే. అంటే ఈరోజు కన్సంప్షన్ లేదు, ఇది రేపు ఇస్తాను. డీజీ డ్రగ్సే తీసుకోవాలి. ఒకవేళ మా అధికారులు ఎవరైనా మిస్మేనేజ్ చేస్తే వాళ్ళది మేము యాక్షన్ తీసుకుంటాం.
దాంట్లో లీనియన్స్ చూపెట్టేది లేదు. ఒకవేళ మా ఆఫీసర్స్ ఎవరైనా దాంట్లో ఫీల్డ్ లెవెల్లో ఏ డిపార్ట్మెంట్ అయినా సరే దీంట్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది మన దృష్టికి వస్తే ఎక్కడా కూడా లీనియన్స్ చూపెట్టేది లేదు. అంటే దీంట్లో ఇప్పుడు ఇంత పెద్ద కష్టమైనటువంటి కాలంలో అధికారులు అయినా సరే లేకపోతే ప్రైవేట్ యంత్రాంగం అయినా సరే ఎవరి మీద లీనియన్స్ చూపెట్టేది లేదు. లీనియన్స్ చూపెట్టదు ఉద్దేశంతోనే ఈ స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకుని మనం ముందుకు వెళ్తున్నాం. కంప్లైంట్స్ విల్ బి టేకెన్ వెరీ సీరియస్లీ. అయ్యా నేను చెప్పింది ఏంటి ఇందాక, గవర్నమెంట్ హాస్పిటల్స్ అయితే మనము ఏపీఎంఎస్ఐడిసి ద్వారా డైరెక్ట్గానే 4 lakh ఆర్డర్ మైలన్ కంపెనీకి ఇచ్చి ఉన్నాము, టెండర్ పిలిపించి దాని ద్వారా సరఫరా చేస్తున్నాం. ఇవాళ యాజ్ ఆన్ టుడే జిల్లాల వ్యాప్తిగా జిల్లాలంతా కలిపి 32,810 రెమ్డెసివిర్ వయల్స్ అన్ని డిస్ట్రిక్ట్స్లో కలిపి ఉన్నాయి. ప్రైవేట్ హాస్పిటల్స్కి వాళ్ళే ఇష్టం, వాళ్ళకి కమర్షియల్ అగ్రిమెంట్స్ ఉంటాయి కంపెనీస్తో, వాళ్ళు డైరెక్ట్గా కొనుక్కోగలిగితే సంతోషమే. ఏ ప్రైవేట్ హాస్పిటల్ అయితే జిల్లా కలెక్టర్ పర్మిషన్ ఇచ్చి ఉండి నాకు రెమ్డెసివిర్ సమస్య ఉంది ప్రభుత్వం అరేంజ్ చేయాలి అని చెప్తే మా అసిస్టెంట్ డైరెక్టర్ డ్రగ్స్ ఆ అరేంజ్మెంట్కి కూడా ఒక ప్రోటోకాల్ సిద్ధం చేసి వాళ్ళకి ఇచ్చాం. దానికి నేను చెప్తున్నా మీకు, నిన్న మాకు ప్రైవేట్ హాస్పిటల్స్ నుంచి మొత్తం కలిపి 8,352 అంటే ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు మనకి ఇండెంట్ ఇచ్చారు. ఆ ఇండెంట్ని బట్టి మేము ఇవాళ దాంట్లో ప్రైవేట్ హాస్పిటల్స్కి ఇవాళ 1,820 డోసులు ఇచ్చాం. స్టాక్ డిపార్ట్మెంట్కి వచ్చింది 8,352. అవన్నీ మనం ఇంకా ట్రాన్సిట్లో ఉన్నాయి, హాస్పిటల్స్కి రేపు ఉదయం కల్లా ఇచ్చేస్తాం. అంటే అప్రాక్సిమేట్లీ మనకి దాదాపు 11,000 12,000 ఆల్ పుట్ టుగెదర్ సప్లై చేయాలని చెప్పేసి రిక్వెస్ట్లు వచ్చినాయి. అవి రేపు మధ్యాహ్నం కల్లా మనం ఇచ్చేస్తాం. ఆ డేటా కూడా నేను రేపు మనం ప్రెస్ కాన్ఫరెన్స్లో కూర్చున్నప్పుడు గవర్నమెంట్ సహాయంతో ప్రైవేట్ హాస్పిటల్స్కి ఏ హాస్పిటల్కి ఎన్ని డోసులు ఇచ్చాం, ప్రైవేట్గా వాళ్ళు ఓపెన్ మార్కెట్లో వివిధ కంపెనీల నుంచి ఏ హాస్పిటల్ ఎన్ని డోసులు కొనుక్కున్నారు, ఆ రెండింటికి కలిపి డేటా నేను మీకు రేపు ప్రెస్ కాన్ఫరెన్స్లో కూర్చున్నప్పుడు ఇస్తాను. ప్రస్తుతానికి మనం రోజువారీగా యావరేజ్గా 320 టన్స్ మనం ట్రాన్స్పోర్ట్ చేసి హాస్పిటల్ అన్నింటికి ఇస్తూ ఉన్నాం. సో రోజువారీగా ఇప్పుడు బెడ్ ఆక్యుపెన్సీని బట్టి సరిపోతూ ఉంది అది. కానీ అంటే ఈ వేస్టేజ్ జరుగుతూ ఉంది. స్ట్రిక్ట్ ఉండాలని చెప్పేసి కలెక్టర్స్కి ఆదేశాలు జారీ చేశాం. 2 అంశాలు దీంట్లో, వేస్టేజ్ నైట్ పూట ఏది జరుగుతూ ఉంది అవి మనం ఆపాల్సిందే. రెండోది, ఎవరికైతే అవసరం లేదు సాచురేషన్ బాగుండి కూడా ఏదో ఆక్సిజన్ అందుబాటులో ఉంది కదా ఆక్సిజన్ ఇచ్చేయడము, అది గవర్నమెంట్ హాస్పిటల్ అయినా ప్రైవేట్ హాస్పిటల్ అయినా అది కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. సెకండ్ స్టెప్. మూడోది ఏంటి అంటే ఏదైతే మనం 340 టన్నులు లేకపోతే 320 టన్నులు ఏదైతే లిక్విడ్ ఆక్సిజన్ తీసుకువచ్చామో అది ప్రతి ఒక్క టన్ను ప్రతి ఒక్క లీటర్ కిలోలీటరు అకౌంట్ ఫర్ చేసుకోవాలి. ఆ మెకానిజం ఏదైతే మూడో అంశం నేను చెప్తున్నా మీకు, ఆ మెకానిజం ఇప్పుడు మనం సెటప్ చేస్తూ ఉన్నాం జిల్లాలో. అంటే వచ్చి ఉంటే ప్రతి ఒక్క కిలోలీటరు ప్రతి ఒక్క లీటరు ఎక్కడ ఏ రీఫిల్లర్ దగ్గర వచ్చి ఆ రీఫిల్లర్ నుంచి ఎవరికి సిలిండర్ రూపంగా ఫిల్అప్ అయిపోయి వెళ్ళిపోయింది. అంటే ఏమైనా నాన్ మెడికల్ యూజ్కి ఏమైనా వెళ్ళిందా లేకపోతే మెడికల్ యూజ్కి వెళ్ళి ఉన్నా కూడా ఏ హాస్పిటల్కి వెళ్ళింది, సో దాట్ మళ్ళీ దాంట్లో బ్లాక్ మార్కెటింగ్ డైవర్షను ఇవన్నీ జరగకూడదు. కాబట్టి ఈ సిస్టము అది ఇవాళ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం కాబట్టి ఇవాళ రేపు 1-2 రోజులు పడుతుంది అనుకోండి సెట్ చేయడానికి. బట్ దాని మీద ఇప్పుడు దృష్టి సారించడం జరిగింది. ఇప్పుడు మన దగ్గర ఏదైతే రెగ్యులర్గా ట్యాంకర్లు పనిచేస్తామో దాని మీద కొన్ని ట్యాంకర్లు మనం మొబిలైజ్ చేయగలిగాము. ఉదాహరణగా డే ఫోర్ ఎస్టర్డే మన ట్రాన్స్పోర్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఒక 2-3 ట్యాంకర్లు ఏదైతే అంతకుముందు నైట్రోజన్ సరఫరా చేస్తూ ఉన్నాయో దాన్ని మార్చుకొని మనం దాదాపు ఒక 34 టన్నుల వరకు ఆ 2 ట్యాంకర్ల కెపాసిటీ మార్చుకొని ఆక్సిజన్ సరఫరాకి మనం వాడుకున్నాం. అట్లాగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే మనం అందుబాటులో వస్తూ ఉంది ఆ ఇన్ఫర్మేషన్ బట్టి మనం యాక్షన్ తీసుకొని వీలైనంత వరకు పెంచే ప్రయత్నం చేస్తున్నాం.
ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గర నుంచి నాకు వచ్చి ఉంటే రిపోర్టు దాన్ని బట్టి అయితే వారు చెప్పడం ఏంటంటే ఆక్సిజన్ సప్లై షార్టేజ్ అయిపోయి లేకపోతే ఆ ప్రెషర్ తగ్గిపోయి దాని మూలాన ఏం డెత్ జరగలేదని చెప్పేసి స్పష్టంగా నాకు కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఇది ఇప్పుడు డెత్స్ రోజువారీగా ప్రతి ఒక్క జిల్లాలో 1-2 డెత్స్ జరగకపోతే ఇందాక నేను మీకు చెప్పింది మన రాష్ట్రంలో 51 డెత్స్ ఎట్లా జరుగుతాయి, ఇది రోజువారీగా జరిగే ఫిగర్సే. సో కలెక్టర్ గారు చెప్పడం ఏమంటే ఏదైతే రోజువారీగా జిల్లాలో హాస్పిటల్లో 1 కానీ 2 కానీ కోవిడ్ రిలేటెడ్ డెత్స్ జరుగుతూ ఉన్నాయి, సిమిలర్ డెత్స్ అవి. ఎందుకంటే అదే సమయంలో 25 మంది ఐసీయూలో ఉన్నారు. ఒకవేళ ఆక్సిజన్ ప్రెషర్ తగ్గిపోయి డెత్స్ జరిగి ఉంటే ఈ 25 మంది ప్రాణాలు కోల్పోవాలి, ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఐసీయూలో ఉన్నారు. సో అది ఏమైంది, లక్కీగా మనకి అది ఓన్లీ 1 KL కెపాసిటీ ఉన్నటువంటి ట్యాంకర్. అది పెద్ద ట్యాంకర్ ఉన్న చోట ఇటువంటి గ్యాప్ జరిగితే ఎక్కువ మంది ఇబ్బంది పడే అవకాశం డెఫినెట్గా ప్రమాదం ఉండేది. ఇది 1 KL ట్యాంకు కాబట్టి ఇప్పుడు ఏమైంది, అది అక్కడ మనకి సరిపడేట్లు సిలిండర్స్ అందుబాటులో ఉన్నాయి ఆ సమయానికి. సో ఆ అరేంజ్మెంట్ ఎట్లా ఉంటుంది, మీకు అక్కడ ఆ రూమ్లో ఆ ట్యాంకర్ నుంచి పైప్ లైన్ పోతూ ఉంటుంది. అదేవిధంగా ఆల్టర్నేట్గా సిలిండర్స్ కూడా కనెక్ట్ అయి ఉంటాయి ఆటోమేటిక్గా. ఎప్పుడైతే ప్రెషర్ పడిపోతుందో ఆటోమేటిక్గా ఈ సిలిండర్ నుంచి మనం ఈ ఆక్సిజన్ సప్లై వెంటనే కంటిన్యూ చేసుకోవచ్చు. సో చిన్న ట్యాంక్ కాబట్టి సరిపడేట్లు సిలిండర్స్ ఉన్నాయి కాబట్టి వెంటనే సప్లై రెస్టోర్ అయింది. దానివల్ల ఇప్పుడు మీరు చూడండి మొత్తం కలిపి కలెక్టర్ గారు ఇన్స్పెక్షన్ చేసే కూడా 25 మందిలో షిఫ్ట్ చేసింది వేరే హాస్పిటల్కి ఓన్లీ 8 మందిని. మేము మొత్తం 25 మందిని షిఫ్ట్ చేయాల్సిన అవసరం కూడా పడలేదు. ఈలోగానే ఆ పైప్ లైన్లో డిఫెక్ట్ ఎక్కడ ఉంది ఐడెంటిఫై చేసుకొని ఆ పైప్ లైన్ రీప్లేస్ చేశారు, రెక్టిఫై చేశారు. అదనపుగా కూడా పైప్ లైన్ తీసుకువచ్చి ప్యారల్గా పెట్టడం జరిగింది కాబట్టి సప్లై అక్కడ రెస్టోర్ అయింది. 1 టన్ ఆఫ్ ఆక్సిజన్ మనం, ఎందుకంటే 1 KL ట్యాంక్ కాబట్టి మామూలుగా అయితే మనం ఒక ట్యాంకర్లో 15 టన్నులు 16 టన్నులు ట్రాన్స్పోర్ట్ చేస్తాం. ప్రత్యేకంగా ఈ జిల్లా కోసం మనం 1 టన్ ట్యాంకర్ ఒకటి తీసుకెళ్ళి వైజాగ్ నుంచి సెపరేట్గా ఈ ట్యాంక్ అంతా కూడా ఫిలప్ చేసి సర్వీస్ అంతా రెజ్యూమ్ చేసాం కాబట్టి ప్రాబ్లం ఏమి రాలేదు. అంటే వేరే చోట జరిగి ఉంటే ఒకవేళ ఎక్కడైతే పెద్ద ట్యాంక్ ఉందో ఇటువంటి ల్యాబ్స్ జరిగి ఉంటే ఏమైనా ఇటువంటి ఇన్సిడెంట్ జరిగి ఉంటే ఏమైనా ప్రమాదం ఉండే అవకాశం ఉండేది. అయితే దీనికి ఇంకొకటి అంటే ఇప్పుడు ఏం చేశామంటే ఇవాళ మేము ఇప్పుడు ఈ టెక్నికల్ టీమ్స్, ఎందుకంటే ఇవంతా కూడా మనం టెండర్ పిలిపించి ప్రైవేట్ కంపెనీ ద్వారా సెటప్ చేసి ఫెసిలిటీస్ అన్ని హాస్పిటల్స్లో. అయితే టెక్నికల్ టీమ్స్ కూడా ఇవాళ మనం APMSIDC ద్వారా ఈ కంపెనీ వాళ్ళని కాంటాక్ట్ చేసి ప్రతి ఒక్క జిల్లాకి ఒక్కొక్క టెక్నికల్ టీమ్ని కూడా టెక్నికల్ అంటే నాలెడ్జ్ ఉన్నటువంటి అతన్ని కూడా అపాయింట్ చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేశాం. ఇవాళ సాయంత్రం వరకు దాదాపు 2 జిల్లాకి ఒక్కరు చొప్పున అపాయింట్ చేయగలిగారు. రేపు వెళ్ళుండి ప్రతి ఒక్క జిల్లాకి కూడా ఒక్కరిని అపాయింట్ చేస్తే సో దట్ ఏమైనా సమస్య వచ్చినప్పుడు ఇవాళ ఏమైంది, ఇవాళ సమస్య వచ్చాక మనం అర్లీ మార్నింగ్ వాళ్ళని కాంటాక్ట్ చేస్తే విజయవాడ నుంచి టెక్నికల్ మనిషి అక్కడికి వెళ్ళి విజయనగరం దాదాపు మధ్యాహ్నం 12 గంటలకి చేరుకున్నారు. అప్పుడు పోయి సర్దుకున్నారు, సిస్టమ్ అంతా కూడా రెక్టిఫై చేశారు. అదే జిల్లా లెవెల్లోనే అందుబాటులో ఉంటే ఇంకా ఫాస్ట్గా రెక్టిఫై చేసిన అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి టెక్నికల్ పర్సనల్ని ప్లేస్ చేసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం. అది రేపు వెళ్ళి సిస్టమ్ సెట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏముంటుందంటే మీకు ఇదిగో ట్యాంక్ తర్వాత వేపరైజరు, ఎక్కడైతే ఈ ఆక్సిజన్ లిక్విడ్ ఆక్సిజన్ గెట్స్ కన్వర్టెడ్ టు ఆక్సిజను, అక్కడ నుంచి పైప్ లైను, అక్కడ నుంచి రూము, ఆ రూమ్లో ఈ పైప్ లైన్ ప్రెషర్ మెజర్ చేసినటువంటి సిస్టము, అక్కడ సిలిండర్సు, అక్కడ నుంచి ఈ పైప్ హాస్పిటల్ వార్డులోకి వెళ్తుంది, ఐసీయూకి వెళ్తుంది. అయితే ఏదైతే ఈ రూమ్కి ఈ ట్యాంక్ మధ్యలో ఉన్నటువంటి పైప్ లైన్ ఉందో దాంట్లో లీకేజ్ అయి ప్రెషరు తగ్గేటప్పటికి ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఆ రూమ్లో మనకి ఆ ప్రెషర్ మీటర్ ఉంది కదా, ఆ ప్రెషర్ మీటర్లో ఎప్పుడైతే ప్రెషర్ తగ్గుతుందో అక్కడే సిలిండర్ ముందే కనెక్ట్ అయి ఉంటాయి. అంటే మనం అప్పటికప్పుడు సిలిండర్ తీసుకువచ్చి కనెక్ట్ చేయాల్సిన పని లేదు, అది సిలిండర్స్ కనెక్ట్ అయి ఉంటాయి. సో సేమ్ పైప్ కాబట్టి ఈ సిలిండర్ నుంచి ఆటోమేటిక్గా ఆక్సిజన్ వెంటనే సప్లై ప్రారంభిస్తారు వాళ్ళు. సో ఆ సిలిండర్సు ఈజీగా ఒక 6-7 సిలిండర్స్ కంటిన్యూస్గా అయితే కనెక్ట్ అయి ఉంటాయో ఒక గంటన్నర అట్లాగే 35 సిలిండర్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర ఆ హాస్పిటల్లో కూడా. సో ఈజీగా 5 to 6 అవర్స్ వరకు అయితే ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి సిలిండర్స్ సరిపోతాయి. మళ్ళీ ఒకవేళ ఈ సిలిండర్స్ అయిపోయాక ఈలోగా అవసరమైతే వేరే అరేంజ్మెంట్స్ చేసుకోవడము, లేకపోతే పక్క నుంచి సిలిండర్ తీసుకురావడము, లేకపోతే రీఫిలింగ్ చేసుకోవడం అనేది మామూలు సిస్టమ్ అది పెట్టింది. సో దట్ ఎక్కడైనా ఈ సిలిండర్స్ 100% అందుబాటులో ఉంటాయి ఎమర్జెన్సీ కోసం.
ఈ సిలిండర్స్ పూర్తిగా ఖాళీ అయ్యే లోపల మనం ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేయగలిగితే ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగితే ఇదే సిస్టమ్. ఓకే, థ్యాంక్ యూ.